అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేము ఈరోజు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడే మనిషి ఎవరైనా ఉన్నా అంటే కదా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా మనం చూసాం పేదలకు ఏ విధంగా ఆయన అండగా ఉండాలని చెప్పేసి ఆయన చేసిన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చాడో ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గత పాలనలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక పేదలకు అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వైద్యం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేలు జరిగే విధంగా పరిపాలన ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడుతున్నారు మనం అందరం చూస్తున్నాం. ఈ 6 monthsలోనే ఏ విధంగా ఆయనకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలా. అమెరికాలో కుంభకోణం అంటారు, వాళ్ళ కుటుంబంలోనే కక్ష సాధింపు చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబంలోనే ఏదో డిఫరెన్సెస్ తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమైనా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఎంత వ్యతిరేకం వచ్చిందో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. అవునప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలను ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు